ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి. వడగాలులు వీస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఉదయం 10 నుంచే బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నిన్న అత్యధికంగా నంద్యాల జిల్లాలోని గోస్పాడు, బండి ఆత్మకూరులో 47.7 డిగ్రీల ఎండ కాసింది. వడదెబ్బతో వివిధ జిల్లాల్లో 3 వృద్ధులు మరణించారు. అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ఎన్టీఆర్, పల్నాడు, పార్వతీపురం, మన్యం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, విజయనగరం, కడప జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఏపీలో వెదర్ అప్డేట్స్ అందించేందుకు సాగర తీరం విశాఖ నుండి మా ప్రతినిధి అనురాధ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. వాతావరణ శాఖ ఎటువంటి సూచనలు చేస్తూ ఉంది? ప్రజలకు వైద్యులు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు? ఎస్ వంశీ, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిప్పులు వాన కురుస్తుందా అన్నంత హాట్ వెదర్ ప్రస్తుతం నడుస్తుంది. నేను కూడా కూల్ స్పెట్స్ పెట్టుకుంటే తప్పితే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు. అంటే ఎక్కడ చూసినా కూడా ఇదే రకమైన వేడి వాతావరణం, వడగాల్పుల తీవ్రత కొనసాగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అల్లూరి, మన్యం, అలాగే శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర అంతా కూడా అత్యంత వేడి గాల్పుల తీవ్రత ఉంటుంది అన్నది ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు చూస్తే కనుక రాయలసీమ, కర్నూలు, అటువైపు ప్రాంతాలన్నింటిలోని కూడా, చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లా, ఈ ప్రాంతాలన్నింటిలోని కూడా అత్యంత భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం నేను సింహాచలం, ఇదొక పిల్గ్రిమ్ సెంటర్, చాలా అత్యంత ప్రాధాన్యత ఉన్న సెంటర్. ఇక్కడ చూస్తేనే చాలా తక్కువగా జనాలు రోడ్ల మీద కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అసలు చూస్తే కనుక ఉదయం 9 గంటల నుంచే బయటికి రావాలంటే ప్రజలు భయపడుతున్న పరిస్థితి ఉంది. చాలా హాట్ వెదర్, హాట్ వేవ్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఇదే వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ముఖ్యంగా ఈ రోజు, రేపు హై అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత వేడి వాతావరణం కంటిన్యూ అవుతుందనంటే అసలు ఇంట్లోంచి బయటకు రావట్లేదు ఎవరు కూడా. ఇక్కడ చాలా మంది వ్యాపారులు కూడా ఉన్నారు. వీళ్ళు అంటే జనరల్గా ఎండాకాలం అనగానే వాటర్ మిలాన్స్ ఇట్లాంటివన్నీ కూడా చాలా మంచి బిజినెస్ ఉంటుంది. కానీ కొనేవాళ్ళు లేరు, ఎక్కడ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి షాప్స్ అన్ని కూడా. మీరు ఆల్రెడీ ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు, ఎండాకాలం వాటర్ మిలాన్స్ బాగా సేల్ అవుతాయి కదా, కానీ ఇప్పుడు ఇక్కడ పరిస్థితి చూస్తే ఖాళీగా ఉంది షాప్. వల్ల ఎవరు రావట్లేదండి, ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ఎవరు కూడా రావట్లేదు. మాకు సాయంత్రం మాత్రం అడపదడప ఏదో కొద్దిగా వ్యాపారం అవుతుంది తప్ప మధ్యాహ్నం పూటల మాత్రం మాకు వ్యాపారం లేదండి. అంటే ఎండ మీకు కూడా చాలా తీవ్రతగా ఉంది, బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. వాటర్ అది ఎప్పటికప్పుడు తాగాలి, లేతే వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. మరి మీరు వ్యాపారాలు రోడ్ల మీద చిన్న చిన్న టెంట్స్ వేసుకొని చేస్తున్నారు, చాలా వేడిగా ఉంటుంది కదా, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మేము వాటర్ తాగుతున్నాం, అలా నిమ్మకాయ పిండుకొని గంజి తాగడం చేస్తున్నాం. కొద్దిగా జాగ్రత్తగా ఉంటున్నాం. మేము మాత్రం ఎండలో ఉన్నాం, మనం తప్పదు కదా, మాకు బతుకు తెరువు ఇది. మేము బతుకు తెరువు మీద చేసుకుంటున్నాం. మాకు మరి రోడ్డు మీద బతకపోతే తప్పదు, మాకు ఎంత ఎండ అయినా సరే ఉండాలి. అంటే రోజు ఎండలో పనిచేస్తారు, చాలా సమయం మీరు ఎండలో ఉండాల్సి వస్తుంది. ఎండలోంచి అసలు బయటికి రావద్దు అనేది వైద్యులు వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. చాలా హాట్ వెదర్, 47 డిగ్రీలు దాదాపుగా వస్తుంది ఎండలో ఉష్ణోగ్రత. సో మరి ఇట్లాంటప్పుడు మీరు ఇంకా అంటే పని 11 తర్వాత షాప్స్ కూడా క్లోజ్ చేస్తున్నారు, 11, 12 తర్వాత. అంటే ఎలా ఉంది ఇక్కడ మీరు లాస్ట్ టైంకి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే? లాస్ట్ టైం కానీ ఈ సంవత్సరం తక్కువేనండి వ్యాపారం చాలా తక్కువ, ఎండ కూడా చాలా ఎక్కువ ఈ సంవత్సరం మాత్రం. ఈ వారంలో అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఇది ఇక్కడ సామాన్యులు ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చి పని చేసుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే రోజు కూలీలుగా వాళ్ళంతా కూడా పనులు చేసుకోవాలి, చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకోవాలి. కానీ ఆ పరిస్థితి ఎండల్లో కనిపించట్లేదు. ముఖ్యంగా విశాఖపట్నంలో చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చారు. వడదెబ్బ తగిలితే కనుక ఖచ్చితంగా వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళకి తగిన సపర్యలు చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి కొంతమంది సర్వీస్ మోటోలో ఇస్తున్నారు, కొంతమంది వాళ్ళ బిజినెస్ కోసం ఇస్తున్నారు. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే డైరెక్ట్గా టోల్ ఫ్రీ నెంబర్స్ని కూడా వడదెబ్బ నుంచి ఎవరికైనా అవసరమైతే వైద్య సేవలు అందించేందుకు ఇవ్వటం జరుగుతుంది. అంటే ఆ స్థాయిలో రికార్డెడ్ ఉష్ణోగ్రతలు దాదాపుగా కొన్ని ఏళ్ల తర్వాత ఇంత రికార్డెడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక ప్రాంతంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కూడా 45 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే కనుక 78 మండలాల్లో హై అలర్ట్స్ ని ఇవ్వటం జరిగింది. అలాగే చాలా చోట్ల కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్స్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా అనకాపల్లి, అల్లూరి జిల్లా, అలాగే అక్కడ కర్నూలు, నంద్యాల, ఇక్కడ
నిజామాబాద్, ప్రకాశం జిల్లా చూసుకుంటే కనుక ఎన్టీఆర్ జిల్లా, వీటిలన్నింటిలోని కూడా ఎండ తీవ్రత అత్యధికంగా కొనసాగడంతో పాటు వేడి గాలుల తీవ్రత కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే ఈ తరహా వాతావరణం మరొక 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ వైద్యులు కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సన్ స్ట్రోక్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. డీహైడ్రేట్ అవుతున్నారు బయటకు వస్తే. ముఖ్యంగా కోస్టల్ ఏరియాస్ అంటే విశాఖపట్నం లాంటి సముద్ర తీర ప్రాంతాలకి దగ్గరగా ఉన్న నగరాల్లో అయితే ఇంకా ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సముద్ర తీర ప్రాంతం నుంచి హాట్ వేవ్స్ వస్తూ ఉంటాయి. 11 తర్వాత గాలి పొడి వాతావరణం, ప్రస్తుతం పొడి వాతావరణం కొనసాగుతుంది కాబట్టి వేడి గాలుల తీవ్రత వస్తుంది. ఆ తీవ్రతకి ఖచ్చితంగా డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా వడదెబ్బ తగిలే సూచనలు కనుక కనిపిస్తే కనుక వెంటనే వాళ్ళు నీడ ఉన్న ప్రదేశానికి వెళ్ళడం, చల్లని కాటన్ దుస్తులు వాడడం, అలాగే చల్లని వాటర్ తాగడం, ఇలాంటి ప్రికాషన్స్ అన్ని తీసుకోవాలి. వెంటనే డాక్టర్స్ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళు వైద్య సేవలు పొందే విధంగా కూడా తీసుకోవాలి. ఈ విధంగా జిల్లా యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికలు నడుస్తున్నాయి. హాట్ వెదర్స్ లో ఎన్నికల ప్రచారాలకి పెద్ద ఎత్తున జనాలు కూడా సమీకరణాలు చేస్తున్నారు. ఆ టైంలో వాళ్ళకు కూడా వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇట్లాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయాలని అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా నిప్పుల కుంపటిని తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని జిల్లాల్లోని కూడా అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు అంటే 45 డిగ్రీల పైబడి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎక్కడ కూడా టెంపరేచర్స్ డౌన్ కావటం లేదు. ఇంత హై టెంపరేచర్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. కానీ ఆ అలర్ట్స్ అయితే ఇప్పటిదాకా రాలేదు. ఖచ్చితంగా ఇంకా 2 రోజులు 3 రోజుల పాటు ఇదే హాట్ వెదర్ కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలైతే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అనురాధ.